తిరుపతిలో పట్టుబడిన గంజాయి కేసును పక్కదారి పట్టించేందుకే వైసీపీ నేతలు మైండ్ గేమ్ ఆడుతున్నారని తిరుపతి జనసేన ఇన్ఛార్జి కిరణ్ రాయల్ ఆరోపించారు. 8 కిలోల గంజాయితో వైసీపీ కార్యకర్త పట్టుబడితే ఆ విషయం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే శ్రీవాణి టికెట్లపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని కిరణ్ మండిపడ్డారు. శ్రీవాణి ట్రస్ట్ టికెట్ల విధానం గత ప్రభుత్వ హయాంలోనే వచ్చిందన్నారు. టీటీడీ నిధులతో ఆలయాలు నిర్మిస్తుంటే వైసీపీ నేతలు చూసి ఓర్వలేకపోతున్నారని కిరణ్ విమర్శించారు. కులమత విద్వేషాలు రెచ్చగొట్టి తిరుపతి ప్రశాంతతను దెబ్బతీస్తే సహించేది లేదన్నారు. జరిగింది ఒకటి, దాన్ని క్రియేట్ చేసింది ఒకటి. దొరికిన దొంగను తప్పించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆడుతున్న డ్రామాలో భాగంగా తిరుపతి ప్రజలు, తిరుపతికి వస్తున్న యాత్రికులు, తిరుమలకి వెళ్తున్న యాత్రికుల్ని మభ్యపెట్టి ఇబ్బంది పెడుతున్నారు. 8 కేజీల గంజాయి ఒక అతన్ని దొరికితే దాన్ని డైవర్ట్ చేయడానికి టీటీడీ శ్రీవాణి టికెట్స్ తీసుకొచ్చారు బయటికి. శ్రీవాణి టికెట్స్ ఈరోజు కొత్తగా వచ్చింది ఏం కాదు, జగన్ గవర్నమెంట్ లో తీసుకొచ్చింది వాళ్ళే. శ్రీవాణి టికెట్ ద్వారా వచ్చే డబ్బుల్ని కొన్ని ప్రాంతాల్లో ఆలయాలు నిర్మిస్తుంది టీటీడీ. అది ఓర్వలేక చూడలేక శ్రీవాణి ట్రస్ట్ టికెట్ల పైన స్కీము బ్లాక్ లో అమ్ముతున్నారు అంటున్నారు. శ్రీవాణి టికెట్లు ఆన్లైన్ లో స్కామ్ జరుగుతున్నారు. సరే ఎలా జరుగుతుంది చెప్పండి, పట్టుకోమని చెప్పండి. అతన్ని కాపాడుకోవడానికి, నీ కొడుకుని కాపాడుకోవడానికి మీరు తిరుపతిలో శ్రీవాణి టికెట్స్, టీటీడీలో స్కాము, టీటీడీలో మళ్ళీ ఏం టీటీడీకి సంబంధం ఏముంది అసలు? శ్రీవాణి టికెట్స్ ఎక్కడ, గంజాయి ఎక్కడ? భూమన అభినయని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. తిరుపతిని ప్రశాంతంగా ఉంచండి. తిరుపతి ప్రశాంతంగా ఉంచకూడదని ప్రయత్నిస్తున్న వైసీపీ గ్యాంగ్.